గుడ్ మార్నింగ్ అండి. మన తాడేపల్లి పట్టణం చూసుకున్నా అటు నుంచి మళ్ళీ మంగళగిరిలో కూడా కొన్ని వార్డులో కొండపోరంబోకు ఎస్ఐన్ భూముల్లో, ఫారెస్ట్, రైల్వే భూముల్లో ఇట్లా 8 రకాల భూముల్లో క్లాసిఫికేషన్లో దశాబ్దాలుగా నిరుపేద కుటుంబాలు అక్కడ బతుకుతున్నారు. 2014 నుంచి 2019 వరకు ఇది చంద్రబాబు నాయుడు గారు గుర్తించి అటు విజయవాడలో భూముల్ని రెగ్యులరైజ్ చేసి శాశ్వత భూ హక్కు కల్పించారు. విశాఖపట్నంలో సింహాచలం భూములకు చెందిన దాంట్లో కూడా వేలాది మంది నివసిస్తుంటే ఆ భూములు కూడా రెగ్యులరైజ్ చేసి శాశ్వత భూ హక్కు కల్పించారు. అది ఆదర్శంగా తీసుకుంటారు మీ లోకేష్. ప్రజలకి అక్కడనే వాళ్ళకి పట్టాలు అందించే బాధ్యత, అంటే శాశ్వత భూ హక్కు కల్పించే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు. థ్యాంక్ యూ. కాలేజీలో ఫీజు రీంబర్స్మెంట్ కింద జాయిన్ అయితే 3 years కానీ 4 years కానీ ఇక మళ్ళీ పిల్లల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు కాదు. కానీ ఈ గవర్నమెంట్లో విద్యాదీవెన అని దానికి ఒక కొత్త పేరు పెట్టి పిల్లల్ని ప్రతి 3 నెలలకు ఒకసారి చాలా నరకేతన పెడుతున్నారు సార్. పెట్టినా సరే ఎన్నో పరీక్షలు ఎదుర్కొన్నా సరే వాళ్ళకి ఫీజులు సకాలంలో వేయలేదు. ఈ సంవత్సరం అయితే 3 టర్మ్లు వేయలేదు. కాలేజీ వాళ్ళేమో మీకు టీసీలు ఇవ్వాలన్నా లేకపోతే మార్క్స్ మెమోలు ఇవ్వాలన్నా ఫీజు కడితేనే తీసుకోండి అంటున్నారు. పై చదువులకు వెళ్ళే విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారు. దీని గురించి మన గవర్నమెంట్ రాగానే వెంటనే బకాయి ఫీజులు చెల్లించాలని మేము కోరుకుంటున్నాం సార్. రద్దు చేసి నేరుగా కాలేజ్ అకౌంట్లోనే డబ్బులు వేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. గతంలో ఎట్లయితే ఫీ రీయింబర్స్మెంట్ విధానం ఉండేదో ఆ విధానం మేము అమలు చేస్తాం. పీజీ ఫీ రీయింబర్స్మెంట్, బెస్ట్ అవైలబుల్ స్కూల్, విదేశీ విద్య లాంటి కార్యక్రమాలు మళ్లీ అమలు చేసే బాధ్యత తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీసుకుంటుంది. అది ఫస్ట్, మొదటి నిర్ణయం. వి విల్ ఇంప్లిమెంట్. రెండోది, మీలాంటి తల్లిదండ్రులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. పిల్లల్ని బాగా చదివించడానికి మీరు కాలేజీలు పంపిస్తున్నారు. ఈ ప్రభుత్వం సకాలంగా ఆ విద్యా దీవెన డబ్బులు వేయకుండా మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. దానివల్ల మీకు మార్క్ లిస్ట్ రావట్లేదు. బాగా చదువుకునే సమయంలో ఇది ఎగ్జామ్ రాయాలంటే హాల్ టికెట్ కూడా ఇవ్వట్లేదు. ఇది నేను మదనపల్లి నియోజకవర్గంలో ఒక పెద్ద నాకు చెప్పాడు. ఆయన 1,80,000 రూపాయలు అప్పు చేసి కాలేజీ కట్టి మార్క్ లిస్ట్ తీసుకున్నాడంట వాళ్ళ అమ్మాయికి. ఆయన చెప్పాడు, నాకంటే వెసులుబాటు ఉంది, బ్యాంకు వాళ్ళు ఇచ్చారు, నాలాగా లక్షలాది కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయి, మీరు ఏదో ఒకటి చేయండి అంటే ఆనాడు చెప్పా 6 లక్షల మంది, అంటే 6 లక్షల కుటుంబాలు ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ కుటుంబాలకి డైరెక్ట్ గా యూనివర్సిటీకి 1 time సెటిల్మెంట్ చేసి కాలేజీలకి డబ్బులు వేసి ఆ మార్క్ లిస్టులు అందజేసే బాధ్యత నేను తీసుకుంటానని ఆనాడే హామీ ఇచ్చా. ఆ హామీకి మీ లోకేష్ కట్టుబడి ఉన్నారు. థ్యాంక్ యూ. యాజ్ ఎ సొల్యూషన్ ఆర్కిటెక్ట్ ఇన్ టెక్ మహీంద్రా. సో నా క్వశ్చన్ ఏంటంటే, కోవిడ్ పుణ్యం అంట మేము లాస్ట్ 3-4 years నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నామండి. నౌ వీఆర్ అబౌట్ టు మూవ్ టు బెంగళూరు ఆర్ హైదరాబాద్ అగైన్. సో స్ట్రైట్ అవే క్వశ్చన్ ఏంటంటే, చాలా కంపెనీస్కి ఇక్కడికి వచ్చి వెళ్ళిపోయే కానివ్వండి, చాలా విట్నెస్ చేస్తున్నాం. ఎన్ని కంపెనీస్ వెళ్ళిపోతున్నాయి, తరలిపోతున్నాయి ఇక్కడ నుంచి, ల్యాక్ ఆఫ్ పాలసీ మేకింగ్ అనే దాని గురించి. అలా వెళ్ళిపోయే కంపెనీస్కి మళ్ళా వాళ్ళతో ఒక పాజిటివ్ హోప్ తీసుకొచ్చి మీరు మళ్ళీ ఇక్కడ తీసుకురావడానికి మీ దగ్గర ఉన్న స్ట్రాటజీ ఏంటి? అది చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు ఇస్ గ్లోబల్ బ్రాండ్. డావోస్ లో నేను చూసాను కదా, ఇతర దేశ ప్రధానమంత్రులు కూడా ఆయన గుర్తిస్తారు, విష్ చేస్తారు. సింగపూర్ మంత్రిని కలవాలంటే డావోస్ లో చాలా కష్టం. అలాంటిది మనం ఏర్పాటు చేసాం ఒక సెషన్, స్మార్ట్ సిటీస్. మనం సింగపూర్ మంత్రులు వచ్చి అమరావతి గురించి మాట్లాడారు. దానన్నిటి కారణం ఒక వ్యక్తి, చంద్రబాబు నాయుడు గారు. నేను మొన్న సిఐ ప్రతినిధులతో మాట్లాడా. వాళ్ళకి ఒకటి కోరా, మేము ఒక లక్ష్యం పెట్టుకున్నాం, 20 లక్షల ఉద్యోగాల కల్పన. అది మీరు గో బై సెక్టర్, ఒక్కొక్క సెక్టర్ ఎన్ని ఉద్యోగాలు తీసుకురాగలుగుతారు, దాని కింద ఏ కంపెనీలు ఉన్నాయి, ఎవరెవరు ఇప్పుడు ఎక్స్పాండ్ అవ్వాలనుకుంటున్నారో మీరు ఆ లిస్ట్ రెడీ చేయండి,
మన ప్రభుత్వం వస్తుంది, వచ్చిన వెంటనే అది టేకప్ చేస్తాం. ఆల్రెడీ మేము మారుతాం మొదలుపెట్టాం. నెంబర్ 1. నెంబర్ 2, సీఎంని నేను స్పెసిఫిక్ అడిగింది ఏంటంటే శాశ్వతంగా ఒక చట్టం రాష్ట్ర ప్రభుత్వం ఇన్సెంటివ్ సంబంధించి చట్టం చేస్తే అది సబ్సిక్వెంట్ ప్రభుత్వాలు మార్చకుండా ఏం చేయొచ్చు అని అడిగా. ఇది ఎందుకు అడిగానంటే బాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రెన్యూబుల్ ఎనర్జీ కంపెనీలతో పీపీఏ ఫుల్ ఫామ్ పవర్ పర్చేస్ అగ్రిమెంట్ వాళ్ళతో ఒప్పందం కుదిరించుకున్నాం. ఆనాడు ₹2.25 ₹2.40 పర్ యూనిట్ కరెంట్ ఒప్పందం కుదుర్చుకున్నాం. బాబు గారు ఏం చేశారంటే మరి రాబోయే 25 సంవత్సరాలు మనం ఎంత విద్యుత్ వాడతామో అది విజన్తో ముందు చూపుతో అది క్యాల్కులేట్ చేసి బ్యాక్వర్డ్ గా ఎన్ని విండ్ ఫార్మ్స్ ఉండాలి, ఎన్ని సోలార్ ఫార్మ్స్ ఉండాలని అలాంటి కంపెనీలు అన్ని తీసుకొచ్చి ఒప్పందం కుదుర్చుకున్నాం. ఈ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇవన్నీ అవసరం లేదని పీపీఎల్ రద్దు చేశాడు. కంపెనీలలో అందరూ అనుకున్నారు అమ్మయ్యా ఈ మహానుభావుడు పీపీఎల్ రద్దు చేశాడు, ఇప్పుడు ఓపెన్ మార్కెట్ లో అమ్ముకోవచ్చు. ఈ ముఖ్యమంత్రి గారు ఎంత తెలివితక్కువ వ్యక్తి అంటే అదే కరెంటుని మళ్ళీ ₹10 చొప్పున యూనిట్ ₹10 చొప్పున మార్కెట్లో కొనబడతారు. ఇప్పుడు ఆ భారం అంతా మన నెత్తి మీద పడుతుంది. ఏమన్నా కరెంటు బిల్ వచ్చిందో నెల ఏప్రిల్ మాసం కరెంటు బిల్ వచ్చిందో, సారీ మార్చి మాసం బిల్లు ఏప్రిల్ వస్తుంది. ఏప్రిల్ బిల్ వచ్చిందా బిల్లు ఎంత దారుణంగా పెరిగినాయి. గతంలో 100 వచ్చేది ఇప్పుడు 1000 వచ్చే బిల్లు 15,000 వస్తున్నాయి. దానికి కారణం ఒకే ఒక నిర్ణయం, పీపీఎల్ రద్దు చేస్తాం. సో అందుకే సిఏఏ ప్రతినిధులతో నేను చర్చించాను. భారతదేశంలో ఇతర రాష్ట్రాల్లో ఒక పకడ్బందీ బిల్లు ఏర్పాటు చేస్తే దానికి సేఫ్ గార్డ్స్ కూడా పెట్టారో లేదా, ఎలా సేఫ్ గార్డ్స్ ఏర్పాటు చేయాలి, ఒక కంపెనీ కానీ ఒక సెక్టర్ కానీ మనం ఇన్సెంటివ్స్ పాలసీ తీసుకొచ్చినప్పుడు ఇతర ప్రభుత్వాలు వచ్చి మార్చకుండా చేయాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం. సో వీ వాంట్ టు వర్క్ ఆన్ దట్. రెండోది మనందరం చూసాం, అమర్ రాజా అనే కంపెనీ తల్లి ఆంధ్ర రాష్ట్రానికి హైయెస్ట్ పన్ను కట్టే కంపెనీ, హైయెస్ట్ ట్యాక్స్ పేయర్ అమర్ రాజా బ్యాటరీస్. అలాంటి కంపెనీ పైన పొల్యూషన్ ప్రావిడెంట్ ఫండ్ దగ్గర నుంచి అంటే మన లేబర్ బోర్డు నుంచి ఇట్లా దాదాపు 10 ప్రభుత్వ రెగ్యులేటరీ బాడీస్ నుంచి పంపించి రీవ్యూ చేయించారు. కానీ అక్కడ ఏం దొరకల. కానీ ఎంత హెరాస్మెంట్ చేశారో ఆలోచించాను. దానివల్ల అమర్ రాజా అనే కంపెనీ ఒక నిర్ణయం తీసుకుంది, ఇంకా ఆంధ్ర రాష్ట్రంలో మేము పెట్టుబడి పెట్టమని. వాళ్ళ అతి పెద్ద ఇన్వెస్ట్మెంట్ లిథియం అయాన్ బ్యాటరీలు తయారు చేసే ఇన్వెస్ట్మెంట్ ఈ రోజు తెలంగాణకి వెళ్ళిపోయింది. ఆ ఒక్క ఇన్వెస్ట్మెంట్ పోవటం వల్ల 20,000 మంది మన బిడ్డలు ఉద్యోగాలు కోల్పోయారు. 20,000 మంది. ఇట్లా అన్ని కంపెనీలు అరెస్ట్ చేశారు తల్లి, అన్ని యూనివర్సిటీలు అరెస్ట్ చేశారు, ఉద్యోగస్తులను అరెస్ట్ చేశారు, మైన్ ఓనర్స్ ని అరెస్ట్ చేశారు, అందరిని ఇబ్బంది పెట్టారు తల్లి. దానివల్ల ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఎవరు పెట్టుబడులు పెట్టట్లేదు, ఏ కంపెనీ పెట్టుబడులు పెట్టట్లేదు. మీరు ఐటీలో ఉన్నారు, యూ అండర్స్టాండ్ ద పవర్ ఆఫ్ డేటా సెంటర్స్. దట్ ఈస్ ద నెక్స్ట్ వేవ్. డేటా సెంటర్స్ దాని బేసిస్ గా మెషిన్ లెర్నింగ్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇస్ ద నెక్స్ట్ వేవ్. ఇది 2016లో మేము గుర్తించి దానికి ప్రత్యేక పాలసీ తీసుకొచ్చాం. ఆ పాలసీలో భాగంగా అదాని వాళ్ళు పెద్ద ఎత్తున విశాఖపట్నంలో ఇన్వెస్ట్ చేస్తారని వస్తే నేను ఆనాడు దగ్గరుండి భూమి కేటాయించి గౌతమ్ అదాని గారు వస్తే ఆయన తీసుకెళ్లి భూమి చూపించి రిజిస్ట్రేషన్ కూడా చేయించాం. ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత వాళ్ళకి రావాల్సిన ఇన్సెంటివ్స్ కట్ చేశారు. వాళ్ళు ఇప్పుడు అదే డేటా సెంటర్ హైదరాబాద్, ఐ థింక్ హైదరాబాద్ అండ్ అదర్ సిటీ ముంబైలో ఇన్వెస్ట్ చేశారు. నష్టపోయేది మనం. సో ఒక కాంప్రహెన్సివ్ పాలసీ విత్ సేఫ్ గార్డ్స్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. దట్ ఈస్ సంథింగ్ దట్ విల్ టేక్ అప్. థ్యాంక్ యూ. ఇవన్నీ సాధించాలంటే మీరు ఏం చేయాలి తల్లి, ఏం చేయాలి తల్లి గట్టిగా చెప్పాలి. నాకు విషయంలో భయం ఉంది తల్లి. మొదటి ఫేజ్ లో కొన్ని రాష్ట్రాల ఎన్నికలకు వెళ్ళి ఓటింగ్ శాతం తగ్గింది. అమ్మా ఎండలు గట్టిగానే కావున్నాం అన్నట్లా దయచేసి గొడుగు తీసుకెళ్ళండి, ఒక బాటిల్ వాటర్, ఇంకో బాటిల్ మజ్జిగ. అంటే అక్కడ ఇవ్వాలన్న కోరిక ఉంది కానీ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఒప్పుకోరు తల్లి. లేదంటే మేమే పెట్టేసేవాళ్ళం, అన్ని బూతుల ద్వారా నీళ్ళు మజ్జిగ అన్ని పెడతాం.
కానీ వాళ్ళు ఒప్పుకోరు తల్లి. అందుకే మిమ్మల్ని కోరేది గొడుగు తీసుకెళ్ళండి, ఒక బాటిల్ వాటర్, ఒక బాటిల్ మజ్జిగ తీసుకెళ్ళండి. వాళ్ళు ఇబ్బంది పెట్టినా ఓర్పు సహనంతో దయచేసి లైన్లో నుంచుని మీ 2 ఓట్లు సైకిల్ గుర్తుకు వేయాలని ఈ సభాముఖంగా కోరుతున్నా తల్లి. ఎందుకంటే ఈ ప్రభుత్వ ఆలోచన ఏంటంటే మధ్యతరగతి కుటుంబాలను ఇబ్బంది పెడితే బూట్ దగ్గర వాళ్ళు ఓటేయరు, వాళ్ళు ఓటు వేసేదానికి బయటికి రారని వాళ్ళు ఆలోచిస్తున్నారు తను. అందుకే వాళ్ళ ఆలోచన భిన్నంగా మనందరం ఓటేయాలి తను. ఇది కేవలం మన భవిష్యత్తు కాదు, మన పిల్లల భవిష్యత్తు మన ఓటు పైన ఆధారపడి ఉంటుంది. మన పిల్లల భవిష్యత్తు ఓటు పైన ఆధారపడి ఉంటుంది. దయచేసి ఇది సీరియస్ గా తీసుకొని మిమ్మల్ని అందరూ కోరుతున్నా. మొదటి విడతలో ఎట్లయితే ఓటింగ్ శాతం తగ్గిందో అలా జరగకూడదు తల్లి. మన రాష్ట్రంలో ఓటింగ్ శాతం పెంచాల్సిన బాధ్యత ఉంది మనందరి పైన. ప్రత్యేకంగా మధ్య తరగతి కుటుంబాలు, అపార్ట్మెంట్లు నివసిస్తున్న వాళ్ళందరినీ నేను మిమ్మల్ని కోరుతున్నాను. మీ ప్రతి ఓటును వినియోగించుకోండి, మీ ప్రతి ఓటు వేయమని ఈ సభాముఖంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, తల్లి నేను అదేవిధంగా రాష్ట్రాన్ని మీరు అభివృద్ధి చేస్తాడు, మొదలుపెట్టాడు. అమ్మ 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తే ఆటోమేటిక్ గా ఆంధ్ర రాష్ట్ర ఎకానమీ 2.5 టైమ్స్ పెరుగుతుంది తల్లి. 2.5 టైమ్స్ పెరుగుతుంది. సో ఆటోమేటిక్ గా ఆదాయం పెరుగుతుంది. కేవలం బటన్ నొక్కడం కాదు, బటన్ నొక్కడంతో పాటు ఉద్యోగాలు, ఉపాధి కల్పిస్తే పేదరికం నుంచి కుటుంబాలు బయటకు వస్తే ఆ లక్ష్యంతో మేము పనిచేస్తాం. అమ్మ 2019లో 5,350 ఓట్లతో నేను ఓడిపోతాను. దాని పక్కన ఒక 0 పెట్టాలి తల్లి. అంటే 53,500 ఓట్ల మెజారిటీతో నేను గెలిపించి శాసనసభకు పంపించాలని ఈ సభను కోరుతున్నాను. మా చంద్రబాబు నాయుడు గారి ఓటు మంగళగిరిలోనే, పవనమ్మ ఓటు కూడా మంగళగిరిలోనే. రేపు ఇద్దరితో దెబ్బలాడాలి కదా. సో నాకు మీరు ఎంత ఎక్కువ మెజారిటీ ఇస్తే అంత కొండంత బలం అవుతుంది. రేపు ఇద్దరితో దెబ్బలాడి నిధులు తీసుకొస్తా, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా, పిల్లలకి మన ప్రాంతంలోనే ఉద్యోగాలు కల్పించే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖం మీ అందరికీ నేను హామీ ఇస్తూ, నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నా ఉద్యోగపూర్వక